ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నా మంచితనమంతయు నీ ఎదుట కనబరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వానిని కరుణించెదను, ఎవని ఎందుకు కనికరపడుదునో వాని ఎందుకు కనికరపడుదును. నిర్గమాకాండము 33:19. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మంచితనము ఆయన మహిమలో అంతర్భాగమే. ఆయన నామ ప్రకటన అంటే ఆయన స్వభావాన్ని వెల్లడి చేయడమే. ఆయన ఎవరిని కరుణించునో వారిని కరుణించును, ఎవరి ఎందుకు కనికరపడునో వాని ఎందుకు కనికరపడును. ఎవరి పట్ల కరుణ చూపాలో, ఎవరిని శిక్షించాలో దేవునికి మాత్రమే తెలుసు. ఆయన కరుణ ఉచితమైనది, దాన్ని ఎవరి పట్లైనను చూపాలన్న బాధ్యత ఆయనకు లేదు. మనుషులు తమ ప్రయత్నాల ద్వారా దాన్ని సంపాదించుకోలేరు, లేక తమకు అది కావాలి కాబట్టి బలవంతంగా దేవుని నుంచి దాన్ని స్వాధీనం చేసుకోలేరు. దీన్ని బట్టి దేవుడు కఠిన హృదయుడని, కరుణ చూపడం ఆయనకంతగా ఇష్టం లేదని మనం అనుకోకూడదు. సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాను. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది నెరుగుగా ఆయన అనుగ్రహేశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షతను వెదుకు వారికి నిత్యజీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. నా మంచితనమంతయు కనబరచుదనని, నీ నామమును ప్రకటించదనని, నీ ఎవరిని కరుణించదువో వారిని కరుణించదువని, ఎవరిని శిక్షించాలో వారిని శిక్షించదు అని తెలియజేశావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, నీవు మాకిచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మేము పొందుకొని నీ ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండుటకు సహాయము దయచేయమని నీవు ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చావు గనుక మేము సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షతను వెతుకుచు నీవిచ్చే నిత్యజీవను పొందుకుంటకు కృప చూపమని, మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మా ఎడల విస్తరింపజేసి నీ చిత్తమును గురించిన మర్మమును మాలో ప్రతి ఒక్కరికి తెలియజేయమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.